హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఎప్పుడు చేసే స్నాక్స్ కాకుండా కప్పు గోధుమ పిండి, ఒక ఉల్లిపాయతోటి ఇలా స్నాక్స్ చేసి చూడండి. అందరికీ ఎంతగా నచ్చుతాయి. టీతో అయితే అద్దరిపోతాయి. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించి స్నాక్స్ కోసము ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూను నెయ్యిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు 1/2 టీ స్పూన్ అంత వేసుకొని, 1/2 టీ స్పూన్ అంత వాముని ఒక్కసారి ఇలాగా నలిపి వేసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ని మాత్రమే యాడ్ చేసుకుంటూ, మరీ సాఫ్ట్గా కానీ లేదా మరీ హార్డ్గా కానీ కాకుండా ఒక సెమీ సాఫ్ట్ డౌ అనేది మనము ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ డౌని ఒకసారి బాగా నీట్ చేసేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు మాత్రమే రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఈలోపు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ఇలాగా స్లైస్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అంతా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ అంతా కరివేపాకు తరుగుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే ఓ మంచి ట్యాంగీ ఫ్లేవర్ కోసము కొద్దిగా లెమన్ జ్యూస్ని ఇక్కడ తీసుకోవాలి. 1/2 లెమన్ ఇక్కడ తీసుకున్నాను అనమాట. జ్యూస్ని పిండేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూను వేయించిన జీలకర్ర పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అంతా చాట్ మసాలా వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి స్టఫింగ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, భలే ఉంటుంది. ఓసారి ఉల్లిపాయల్ని బాగా నలుపుకుంటూ ఇలాగా బాగా కలిపేసుకొని తీసుకోవాలి. ఓ 5 నిమిషాలు పక్కన ఉంచితే ఉల్లిపాయలు మనకి కొంచెం సాఫ్ట్ అవుతాయి అన్నమాట. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకొని ఓసారి ఉల్లిపాయలతో పాటు బాగా కోట్ చేసేసుకొని తీసుకోవాలి. అప్పుడే మనకి స్టఫింగ్ అనేది బజ్జీ టేస్ట్ తోటి అలాగే సమోసా టేస్ట్ తోటి భలే ఉంటుంది. దీని పక్కన ఉంచేసుకొని పిండిని చూసేద్దాం. ఒకసారి బాగా నీట్ చేసేసుకోవాలి. పిండిని 2 పోర్షన్స్గా అయితే డివైడ్ చేసేసుకోవాలన్నమాట. చపాతీ పీట పైన కాస్త గోధుమ పిండిని చల్లేసుకోవాలి. మిగిలిన పిండిని గట్టిపడిపోకుండా కవర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనము తీసుకున్న పిండి ముద్దని మరీ పలుచగా కాకుండా అలాగే మరీ తిక్కగా కాకుండా ఒక రోటీని అయితే మనము రుద్దేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా ప్రిపేర్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి. సో రెడీ అయిపోయింది మన రోటీ. ఈ రోటీ పైకి మనము ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న ఆనియన్ స్టఫింగ్ని అయితే స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి. మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఇలా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి. ఎడ్జెస్ని వదిలేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ స్నాక్స్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి, భలే ఉంటుంది. సమోసా తిన్న ఫీల్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చేయడం చాలా చాలా ఈజీ. ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత కొద్దిగా గోధుమ పిండిని చల్లేసుకొని ఆ తర్వాత ఒకసారి మనము రోల్ చేసేసుకొని తీసుకోవడమే. సో వీలైనంత సన్నగా మనము ఇలాగా రోల్ చేసేసుకొని తీసుకోవాలి. చివరిగా ఎడ్జ్ని మనము ఒకసారి బాగా రోల్ చేసుకొని తీసుకున్నామంటే స్టిక్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా. ఇలా రోల్ చేసుకొని తీసుకొని మీ దగ్గర ఉన్నట్లయితే పిజ్జా కట్టర్ని కానీ లేదా ఏదైనా నైఫ్ని కానీ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగానే కట్ అవుతుంది. సో ఇలాగ మనము వీలైనన్ని ముక్కలు సేమ్ షేప్లోకి కట్ చేసుకొని తీసేసుకోవాలి. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి ఒక దాన్ని తీసుకొని మనము రౌండ్ షేప్ని ఇచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఓవెల్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ మనకి ఎలా కావాలనుకుంటే అలాగా షేప్ ఇచ్చేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా సింపుల్. ఇలాగే మనము అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలాగ మనకి కాస్త స్టిక్ అవుతుంది అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండిని చల్లేసుకొని ఒక బాల్ని తీసుకొని ఇలాగ ప్రెస్ చేసుకొని తీసుకున్నా కూడా మనకి ఈజీగా అయితే రెడీ అయిపోతుంది. ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసుకొని తీసుకుందాము. ఇప్పుడు కొద్దిగా నల్ల నువ్వుల్ని తీసుకొని ఇక్కడ కొద్దిగా గార్నిష్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను కొద్దిగా ఆయిల్ని తీసుకొని షాలో ఫ్రై చేస్తున్నాను, సరిపోతుంది. చాలా చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ సూపర్ టేస్టీగా ఉంటాయి. వేసిన వెంటనే కదపకుండా ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత రెండో వైపుకి మనము ఫ్లిప్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంత బాగుంటాయి అంటే తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. మరీ కావాలని అడుగుతారనమాట. గెస్ట్లు వచ్చినప్పుడు మనకి టైం లేనప్పుడు కూడా ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా చాలా ఈజీ. ఎలా చేసామని ఖచ్చితంగా అడుగుతారు. అంతేనండి, చాలా సింపుల్గా చాలా చాలా ఈజీగా ఎంతో క్రిస్పీగా అండ్ సూపర్ టేస్టీ డెలిషియస్ అయిన స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. సింపుల్, ఈజీ అండ్ డెలిషియస్ స్నాక్స్. సో భలేగా ఉన్నాయి కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, అవుటర్ లేనిది మనకి క్రిస్పీగా, లోపల చాలా డెలిషియస్గా ఉంటుంది. సో ఈ గోధుమ పిండి స్నాక్స్ మీకు ఎలా అనిపించాయి?